దీర్ఘశాంతుడా రోషం గలమైనటువంటి పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చట్టను భద్రపరిచాను నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించారు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నాశనకరమైన తెగులు రాకుండా మీ సన్నిధిలో భద్రపరచాను నాయన. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ రెక్కల నీడన మమ్మల్ని నాయన కప్పి ఉన్నావు తండ్రి, మాకు ఆశ్రయంగా ఉన్నావు నాయన. నువ్వు దయాళుడు మేలు చేయుచున్నావు తండ్రి. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునైనటువంటి మా దేవ మీకే ఘనత, సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటవాడును కడపటవాడినైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా తండ్రి మీకే ఘనత, స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత, స్వస్థతనిచ్చి మా ప్రభా మీకే మహిమ. నేను స్వస్థపరచు ఏమని నేనని సెలవిచ్చినటువంటి మా దేవ మీకే ఘనత, సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ప్రభువులకు ప్రభా మా దేవ మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. అబద్ధ మాట జలనటువంటి మా దేవ మీకే మహిమ. అతి సుందరమైనటువంటి మా తండ్రి మీకే ఘనత, నీతిమంతుడైన మా ప్రభా మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవా మీకే ఘనత, మా కోట మా ఆశ్చర్య దుర్గమ మీకే స్తుతి. త్వరలో మేఘారుడిని రానినటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి. పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసే తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక విశ్వాసం ముందు తండ్రి మమ్మల్ని వృద్ధిపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, లేఖనంలో ఆవగించంత విశ్వాసం ఉంటే తండ్రి నేను ఈ కొండ తీసుకొని తండ్రి ఈ సముద్రంలో పడమంటే పడుతుందని, చెట్టు సముద్రంలో నాటమంటే నాటుతుందని లేఖనంలో సెలవిస్తున్నారు నాయన. ఇక నాయన ఆవగించంత విశ్వాసం మాకు లేదు తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన మేము మా విశ్వాసం అంత అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధిలో మేము ఓర్పు సహనము గలవారమై తండ్రి అంతవరకు సహించే మంచి మనస్సును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విద్యార్థులని తండ్రి నాయన ఇది లోకజ్ఞానము గొప్పదని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యాన్ని ప్రతిదినము నేర్చుకొని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనస్సు యవన బిడ్డలకు, చిన్న విద్యార్థులకి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వారి చదువు ఎందు శ్రద్ధ కలిగి ఏకాగ్రతతో తన స్టడీపై మనస్సు పెట్టి తండ్రి మంచి బుద్ధి జ్ఞానము నాయన కాలేజీ పిల్లలకి అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి నాయన ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో యవనస్తులు తప్పక తొట్టిల్లని లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. ఇగోనైనా తొట్టిలను తండ్రి ఇదిగోనైనా వాళ్ళ లేఖనాల ప్రకారము తండ్రి ఇగోనైనా తన వాక్యము తన హృదయంలో భద్రపరచుకుని వాక్య ప్రకారం తన నడతలు స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి ఆత్మ జ్ఞానము బుద్ధిని తండ్రి ఇగోనైనా మా బిడ్డలకు అందరికీ అనుగ్రహించి సంఘంలో ఉన్న బిడ్డలకు అందరికీ యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దుష్టుడు వాటిని ముట్టుకుంటున్నట్లు నాయన మీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక నైనా దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండని సెలవిస్తున్నారు తండ్రి. ఇక నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చెడిందై ఉండని సెలవిస్తున్నారు తండ్రి. మోహపు చూపులో మేము పడిపోకున్నట్లయినా మా కన్నులు అటు ఇటు చూడకున్నట్లు తండ్రి నాయన నీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి గలదని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇగో తండ్రి తండ్రి మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరినని సెలవిస్తున్నారు కదా నాయన. మా హృదయంలో వాక్యం ఉంచుకొని తండ్రి, మా హృదయంలో వాక్యము భద్రపరుచుకొని తండ్రి, వాక్యము హృదయంలో నిండి ఉంటే తండ్రి మా నోరు కూడా అదే మాట్లాడను కదా తండ్రి. మా జీవనదులు తండ్రి మా హృదయం నుంచి బయలువెళ్ళను కదా నాయన. అటు కృపను మాకు దయచండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచండి ఆయన. నా మాటలో ఆత్మ ఉన్నది, నా మాటలో జీవం ఉన్నదని సెలవిస్తున్నారు
సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ మాటలు మేము గ్రహింపజేయండి నాయన. మీ మాటలు మాకు తేనె వలె తండ్రి మా హృదయానికి ఎంతో తీపిగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. మాకు ఇంట్రెస్ట్ను దయచేయండి తండ్రి. నేను మీ పరిశుద్ధ గ్రంథం చదవడానికి కావాల్సిన ఆసక్తిని దయచేయండి అయ్యా. మేము అవి గ్రహింపజేసే మంచి మనసును మాకు కలిగించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఏ విధమైన మొబైల్స్లోనే కానీ, మరి ఏ విధమైనటువంటి సినిమాస్లోనే కానీ, మరి ఏ విధమైన కాలక్షేప పనుల్లో మేము పోకుండా తండ్రి మేము మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తండ్రి ధ్యానించి తండ్రి ఇగో దుష్టుడు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక తండ్రి మీ దివరాత్రులు మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి కావలసిన మంచి మనసును సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి, యవ్వన బిడ్డలకు అనుగ్రహించండి మీ సంఘంలో తండ్రి యవ్వన బిడ్డలను లేవనెత్తండి ఇదిగో తండ్రి సంఘంలో తండ్రి ప్రతి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో మీ పని చేసే వారుగా తీర్చిదిద్దండి స్త్రీలు సైన్యం వలె ఉన్నారు అట్టి కృప స్త్రీలకు కూడా అనుగ్రహించండి తండ్రి. మన ముఖ్యంగా యవ్వన బిడ్డలకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు మీ దయారక్కల చట్టం మమ్మల్ని అందరూ భద్రపరచమని మీ కృప కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం పరం తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారిని దేవుని చూచేదాన్ని సెలవిస్తున్నారు కదా. హృదయశుద్ధిని ప్రేమించి వారు దయగల మాటలు పలుకునని సెలవిస్తున్నారు. అట్టి కృపను అనుగ్రహించండి తండ్రి. దుష్ట హృదయంలో పుట్టి మోర్కొచ్చొప్పున మేము నడుచుకోకుండా తండ్రి ఇక సజ్జనుడు తన హృదయంలో మంచి తన్నిధి నుండి సత్విషయములను హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినని మత్తయి సువార్త 12:34 మీరు సెలవిస్తున్నారు తండ్రి. మేము మా హృదయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని మహింపరచడానికి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, అధికారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ దయారక్కల చట్టం భద్రపరచండి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన మీ హృదయం జ్ఞానం లభించిన ఎట్లా నా హృదయం సంతోషించిన లేఖనంలో సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఆదికాండంలో 6:5 నరులు చెడుతనం గొప్పదని, వారి హృదయం ఎల్లప్పుడూ చెడ్డదని మీరు చూచి ఉన్నారయ్యా. మీరు సెలవిస్తున్నారు కదా ఇర్మియా గ్రంథంలో తండ్రి. నరుల వశంలో లేదు, వారి సన్మార్గంలో ప్రవర్తించట వారి వశంలో లేదని సెలవిస్తున్నారు తండ్రి. కేవలం నీ కృప, కేవలం నీ ప్రేమ, కేవలం మీ ఆత్మశక్తితో తండ్రి మాకు కార్యము జరిగించండి. మీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు మాలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి ఇక మీ సన్నిధిలో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో అటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన మీ దయారక్కల చట్టను భద్రపరచండి మీ కృపకాపుతలు అనుగ్రహించండి తండ్రి. ఏ సమస్యల్లో ఉన్నా తండ్రి విడిపించండి నీవే దేవుడు నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే ఆదుడు లేడయ్యా తండ్రి. ఎర్ర సముద్రం లాంటి ఎలాంటి సమస్యలైనా, ఎరుకో గోడలు లాంటి ఎలాంటి గోడలు తండ్రి సాతాను దుర్గాలు కట్టి ఉన్న తండ్రి వాటిని పడద్రోయడానికి శక్తిగల దేవుడు అని తండ్రి. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. సహాయం మీ సన్నిధి నుంచి వస్తుందని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తుండగా తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి తండ్రి మీ దయారక్కల చట్టమాలు భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆత్మఫలాలు పండే విధంగా సహాయం చేయండి తండ్రి. వృద్ధుల ఆరోగ్య విషయంలో కృప చూపించండి అలాగే తండ్రి మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను అందరినీ కూడా తండ్రి మీ దయారక్కల చట్టం భద్రపరచండి ఇక మా పని పట్లలో మీరు తోడై ఉంటుంది తండ్రి. మేము పనిచేస్తున్న ప్రదేశంలో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక మన ముఖ్యంగా తండ్రి మీకు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితలకు ఫ్రెండ్స్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇక తండ్రి మా నడవడికను బట్టి, మా నడతను బట్టి మీ సన్నిధిలోనికి, మీ రాజ్యంలోనికి నూతన ఆత్మలు వచ్చినట్లు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మేము అంతవరకు సాధించడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల మాకు అనుగ్రహించండి మరి ముఖ్యంగా రక్షణలో కొనసాగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆత్మల రక్షణ కొరకు తండ్రి మాకు సహాయం, కొరకు తండ్రి మేము ముందుకు సాగినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా తండ్రి మాలో వేషధారణ తీసివేయండి మాలో చేదైన వేరే ఏదైనా మొలిచి ఉంటే
పెరికి వేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నిజమైన ద్రాక్షావల్లి మీరే నాయన. మీతో పాటు అంటకట్టబడ్డానికి మాకు సహాయం చేయండి నాయన. కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా మొబైల్లో చూచడానికి కానీ మొబైల్లో చూచడానికి కావాల్సినటువంటి సాతాను కలిగించిన నేత్రాశ నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నేను గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికని తీరుస్తున్నాను నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కోరికలు తీర్చమని తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సజీవుల కన్నులు నీవైపు సర్వజీవుల కన్నులు నీవైపే చూచున్నావు తండ్రి. తగిన కాలమంది నీవు ఆహారం ఇచ్చుచున్నావు నాయన. ప్రతి జీవికి నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చున్న దేవుడవు నాయన. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వారికి నాయన మీ కాపుదలు అనుగ్రహించమని తండ్రి. వారి కుటుంబాలలో ఏ విధమైన కలతలో నాయన అవేవీ లేకుండా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ఎంతమంది అయితే రక్షణలో లేక బాధపడుతున్నారో అటువంటి అందరికీ రక్షణ దయచేయండి అయినా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో బాప్తీసం తీసుకోకుండా ఇంకా వెనకడు ఇస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారి లేవనెత్తండి అయినా త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారముల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ